తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ ముందున్నది డాక్టర్ టికేవి రాఘవన్, విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడు. గత తరంలోని 11 మంది దిగ్దంతుల దగ్గర బ్రహ్మసూత్రములు, అలాగే ద్రవిడ ప్రబంధము, అదే పద్ధతిలో పురాణములు తెలుసుకుని వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇలాంటి ఛానల్స్కి, అలాగే బయట కూడా ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళకు కూడా ధర్మశాస్త్ర విషయాలు, సందేహాలు తీర్చుతూ ఉంటాం. అది సంగతి. దీని వెనకాల అంతమంది పండితుల శుభాశీస్సులు ఉన్నాయి కనుక చెప్పే ప్రతి మాట కూడా ఆధారం లేకుండా చెప్పడం అలవాటు లేదు అని జ్ఞాపకం చేస్తూ, దీంట్లో చెప్పిన విశేషాలకు సంబంధించి మీరు ఒక్కసారి మూలము వెతుక్కోగలిగితే మూలము చూడండి. తరువాత ఇతర విశేషాల గురించి అడిగినట్టయితే అడగవచ్చును. మొదటి ప్రశ్న ఏమిటి అంటే, జీవితంలో స్థిరత్వం రావాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. దీనికి అందరికీ అనుకూలంగా ఉండే మంత్రం ఏదైనా ఉందా? ముందుగా ఆర్థికంగా నిలబడాలి బాగా అనుకున్నట్టయితే శంకరాచార్య కృతం శ్రీ కనకధారా స్తవం, ఇది రోజుకి 3 సార్లు చదివితే మంచిది, ఓపిక ఉంటే. లేదా ఒకసారి చదవండి. కనీసం 45 రోజులు, గరిష్టంగా 90 రోజులు, ఇంకా కొన్నాళ్ళు చేసినా కూడా మంచిదే. లక్ష్మీ నారాయణులని ఇద్దరూ కలిసి ఉన్న చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని పూజ చేయండి. 11 సార్లు పసుపు, 11 సార్లు కుంకుమ, 11 సార్లు గంధము వెయ్యండి. ఏమీ నామావళి చెప్పక్కర్లేదు. తర్వాత ఒక 2 పుష్పాలు ఉంచండి. తరువాత నివేదన ఏం చేయాలి అంటే, వడపప్పు పానకం, సరే మీకు ఇతరములైన పళ్ళు అవి దొరికితే అవి కూడా నివేదన చేయొచ్చు. ఈ పని చేయండి. శుక్రవారం నాడు మాత్రము, అంటే ఈ మధ్యలో శుక్రవారం వస్తే పాయసం నివేదన చేయండి. కనకధారాస్తవం శంకరాచార్య కృతం 3 సార్లు కానీ ఒకసారి కానీ. మధ్యలో ఊరెళ్ళడం కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చాయనుకోండి, అది బ్రేక్ ఇచ్చుకోండి. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగించండి. ఆ పసుపు, కుంకుమ, గంధం కొంచెం ఎక్కువగా ఉంటుందంటే అది తీసి ఒక డబ్బాలో పెట్టుకుని బొట్టుగా ధరించండి. ఇది ధనప్రాప్తికి. ఇక స్థిరత్వం కావాలన్నారు కదా, దీనికోసం ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక శ్లోకం, యథా రాఘవ నిర్ముక్త శరః గచ్చేత్ తత్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. మళ్ళీ ఒక్కసారి, యథా రాఘవ నిర్ముక్త శరః గచ్చేత్ శ్వసన విక్రమ తత్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. హనుమంతుడి ప్రతిమ కానీ చిత్రపటం కానీ ఉంటే మంచిది. లేకపోయినా కూడా హాయిగా చదువుకోండి. 108 సార్లు చదవండి. ప్రతి ఆదివారం నాడు దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ఒక 3 ఆదివారాలు స్వామికి కుంకుమ పూజ చేయించుకోండి. దీనివల్ల మీకు స్థిరత్వం కలుగుతుంది. ఇందాక చెప్పిన దానివల్ల ధనప్రాప్తి అది కలుగుతుంది. ఇదేమిటంటే, యథా రాఘవ నిర్ముక్తచర గచ్చేత్ తత్వద్గమిష్యామి అన్న శ్లోకంలో అంతరార్థం ఏమిటంటే,
మన జీవితంలో స్థిరత్వం రావాలంటే మన నిశ్చయాలు స్థిరంగా ఉండాలి. హనుమంతుడు చెప్తున్నాడు వానరులతోటి, రాముడు వదిలిన బాణంలాగా నేను లంకానగరమే పెడతాను. ఏ లంకానగరం? రావణాసుడు పరిపాలించే లంక. అదేమిటండి, ఇంకా వేరే లంకలు ఉన్నాయా? ఆ రోజుల్లో ఉన్నాయి. 7 లంకలు ఉన్నాయి. రావణాసుడు పరిపాలించే లంకకే నేను పెడతాను. అంటే మన జీవితంలో స్థిరత్వం రావాలంటే లక్ష్యశుద్ధి కావాలి. లక్ష్యం అన్నది స్థిరంగా పెట్టుకోవాలి. అంతే తప్ప చాపల్య బుద్ధితోటి ఇట అట అట ఇట ఇది మాత్రం ఉండడానికి వీల్లేదు. యథా రాఘవ నిర్ముక్తచర గచ్చేత్ శసన విక్రమ తత్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామబాణంలా పెడతాను అంటే అర్థం లక్ష్యశుద్ధి ఒకటే కాదండి, రాముడి మనస్సుని అనుసరించి బాణం పనిచేస్తుంది. సాధారణంగా బాణం వదిలిపెడితే అది వెళ్ళిపోతుంది. కానీ బాణం వదిలితే, రాముడు వదిలితే, రాముడు మనస్సులో ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి ముందుకెడుతుంది. అవసరమైతే వేగంగా వెడుతుంది, లేకపోతే మామూలుగా వెడుతుంది. బ్రహ్మాస్త్రం లాంటిది కాకి వెనకాల పడి తరిమింది. బ్రహ్మాస్త్రం కాల్చేయాలి కదండి, కాదు, రాముడి మనస్సు ఎలా ఉందో అలాగా. ఈ 2 చెయ్యండి, మీకు జీవితంలో లక్ష్యశుద్ధి, ధన ప్రాప్తి తప్పనిసరి. హనుమంతుడికి ఏమన్నా ప్రత్యేకించిన నైవేద్యం అంటారా? ఏమీ కంగారు పడకండి. ఒక దానిమ్మ పండు హనుమంతుడికి నివేదన చేయండి. చేస్తే చాలు. ఎంచేతంటే మన కోరికలన్నీ కూడా దానిమ్మ పండులో గింజలు లాంటివే. ఒక వరస తీయగానే పొరడ్డం వస్తుంది, గింజలు ఏమనుకుంటాం, పొర తీస్తే మళ్ళీ గింజలు. మన కోరికలన్నీ అదే బాపతు. ఇది గమనించండి, శ్రద్ధగా చేయండి. దయచేసి శుభ్రముగా ఉండి చేసుకోండి. ఆ విగ్రహము 5 అంగుళముల మించకుండా ఉండేలా చూసుకోండి. లక్ష్మీనారాయణుడిది కానీ హనుమంతుడిది కానీ అది మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. శ్రద్ధగా చేసుకోండి. మీ దగ్గర సెలవు తీసుకుంటాడు టీకేవి రాఘవన్. స్వస్తి.